హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి పూజ గురించి అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ కోసం నేను తీసుకున్న విగ్రహం అయితే మీకు చూపిస్తున్నాను. దీన్ని నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 650 రూపీస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. దీని సైజెస్ వచ్చేసి ఇలా ఉంటాయి. 3.5 to 2 ఇంచెస్ వరకు ఉంటుంది. మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారండి, యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ సప్తశనివార వ్రతం అనేది చాలామంది చేసుకుంటూ ఉన్నారు. అలాగే నేను కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజనైతే చేస్తున్నానండి. దీన్ని ముఖ్యంగా ఉద్యోగం, వివాహం, సంతానం కోసం అయితే చేస్తారు. నేను దేనికోసం చేస్తున్నాను, ఎన్ని వారాలు చేశాను, ఆ కోరిక నెరవేరిందా లేదా అనేది మన ఛానల్లో నెక్స్ట్ ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. టోటల్గా నేను ఇప్పటివరకు అయితే 9 వారాల పూజను అయితే సక్సెస్ఫుల్గా పూర్తి చేశాను. అసలు ఈ పూజ ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ పూజ ఎర్లీ మార్నింగ్ 6 లోపు అయితే చేయాలండి. ఇంటిని శుభ్రం చేసుకొని మనం స్నానం చేసిన తర్వాత మనం ప్రతిరోజు చేసుకున్నట్టుగానే మన పూజా మందిరంలో మొదటి పూజ అయితే చేయాలండి. ఆ తర్వాత నేల మీద ఒక చోట, అంటే ఈశాన్య మూలలో కానీ లేదా మన పూజా మందిరం పక్కన కానీ మనకి కాళ్ళు తగలని, మనం తిరగని ఒక పక్కన ప్లేస్లో అయితే ఇలా పసుపు రాసి బియ్యం పిండితో షట్కోణ ముగ్గు వేసి దానికి బొట్లు పెట్టి ఆ ముగ్గుకి మధ్యలో తమలపాకు వేసి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కానీ లేదా విగ్రహం కానీ పెట్టుకోవాలి. నేను తీసుకున్న విగ్రహం అయితే పెట్టి ఈ పూజ చేసుకుంటున్నానండి. ఫస్ట్ 6 వీక్స్ అయితే నా దగ్గర విగ్రహం లేదు, తర్వాత తీసుకున్నాను. తర్వాత నుంచి ఇదే విగ్రహంతో పూజ అయితే చేసుకుంటున్నాను. ముందుగా దేవుణ్ణి ఆ పూలతో అలంకరించుకొని దాని చుట్టూ 6 పిండి ప్రమిదలు అయితే పెట్టుకోవాలన్నమాట. బియ్య పిండితో ఇలా పిండి ప్రమిదలు చేసుకోవాలి. ఈ పిండి ప్రమిదలు ఎలా చేయాలనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, అందుకే నేను సపరేట్గా వీడియో అయితే ఏమి మెన్షన్ చేయలేదు. ఇలా స్వామివారి చుట్టూ 6 తమలపాకులు వేసి 6 పిండి దీపాలు పెట్టి దీపారాధన అయితే చేసుకోవాలండి. ప్రతి దీపానికి కూడా మనం పువ్వుతో, పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని పువ్వుతో అలంకరించుకోవాలి. అలాగే నైవేద్యంగా పాలు, బియ్య పిండితో చలివిడి, నువ్వులు చిమిలి అయితే పెట్టుకుంటాము. మీ దగ్గర ఉన్న పండ్లను కూడా పెట్టుకోవచ్చండి. ముందుగా స్వామివారికి దీపారాధన చేసి ఆ తర్వాత ఈ 6 పిండి దీపాలను అయితే వెలిగించాలండి. అక్షింతలతో స్వామివారికి అష్టోత్తరం చదివిన తర్వాత స్వామివారికి తాంబూలాన్ని సమర్పించాలి. అలాగే ఈ పూజ చేసిన రోజైతే ఉపవాసం ఉండాలండి, మంచం మీద పడుకోకూడదు. మరుసటి రోజు ఉదయం దీపారాధన చేసిన తర్వాత వీటిని అయితే తీసేసి నీళ్ళల్లో కలపచ్చు లేదా మొక్కలకి వేయొచ్చండి. మీకు ఎవరికైనా ఈ వీడియోకి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.